అలానే మిశ్రేశ్వరరావు, భారతదేశంలో రిజర్వేషన్స్ని తీసివేయాలి, రిజర్వేషన్స్ హటావో ఆందోళన అనేది జంతర్ మంతర్ దగ్గర చేశారు. కాక్రోచ్లు ఏ విధంగానైతే పేపర్ లీకేజ్ మీద ధర్నా చేశారో అదే తరహాలో ఇప్పుడు రిజర్వేషన్ హటావో ఆందోళనని చేపట్టారు కొంతమంది. వితిన్ 1 డేలోనే వాళ్ళకు ఫాలోయర్స్ 1.6 మిలియన్ ఫాలోయర్స్ వచ్చారు. కాక్రోచ్ జనతాదళ్ పార్టీ ఆన్లైన్ పేజీ క్రియేట్ చేసిన తర్వాత వితిన్ 1 వీక్లో 20 మిలియన్స్ ఫాలోయర్స్ వచ్చారు ఇన్స్టాలో. అదే తరహాలో వీళ్ళకి కూడా ఫాలోయర్స్ వచ్చారు. అంటే రిజర్వేషన్లని తొలగించాలి, రిజర్వేషన్లను సమీక్షించాలి, ఆర్థిక ప్రాతిపదిక మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్స్ ఏంటి, ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లను ఇవ్వాలి తప్పితే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అవసరం లేదు. ఆ కారణం చేత దేశం వెనకబడిపోతుంది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. వీళ్ళు జంజీలే. ఈ జంజీలు ఇప్పుడు రకరకాలుగా పోరాటాలను స్టార్ట్ చేశారు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక జంజీలందరూ కలిసి వాళ్ళొక పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే లే ఆఫ్లు జరుగుతున్నాయి ప్రజెంటు, ఈ లే ఆఫ్లు పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడి ఆన్లైన్లో పేజీని క్రియేట్ చేసి ఫాలోయర్స్ని పెంచుకొని వాళ్ళు ఒకవైపు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు స్టూడెంట్స్ పేపర్ లీకేజీ, విదేశీ విద్యను చదివినటువంటి వాళ్ళు, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి FMGE ఎగ్జామ్కి సంబంధించి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర గత 2 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఎందుకు? FMGE ఎగ్జామ్ అవకతవకలు జరుగుతుంది. గత కొన్నేళ్లుగా ఈ ఎగ్జామ్లో జరుగుతున్నటువంటి అక్రమాలు ప్రపంచంలో ఏ ఎగ్జామ్కి జరగవు, కాబట్టి ఈ ఎగ్జామ్ అక్రమాలని గమనించి దాని మీద ఎంక్వైరీ వేయండి అని చెప్పి వాళ్ళు ఆందోళన దిగారు, నిరాహార దీక్ష చేస్తున్నారు. మరోవైపు కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, అసలు రిజర్వేషన్లని ఎత్తేయాలని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున బయలుదేరారు. అయితే వీళ్ళు హనుమాన్ చాలీసా చదువుతూ నిరసన వ్యక్తం చేశారు. మొత్తం ఆ నిరసన కార్యక్రమాన్ని గాంధీ మార్గంలో చేస్తూ హనుమాన్ చాలీసాని చదువుతూ భారతదేశం వెనకబడిపోయింది రిజర్వేషన్ కారణంగా, రిజర్వేషన్ తగ్గించాలి, రిజర్వేషన్ కారణంగా ప్రతిభ అనేది వెనకబోతుంది లేదా విదేశాలకు వెళ్ళిపోతుంది, కాబట్టి రిజర్వేషన్లని రద్దు చేయండి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ రిజర్వేషన్ల దాని మీద అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఆందోళనలు వచ్చాయి. మండలి కమిషన్ సందర్భంగా అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన వచ్చింది దేశవ్యాప్తంగా. ఆ తర్వాత సుప్రీంకోర్టులో అసలు ఈ రిజర్వేషన్లు సమీక్షించాలి అనే దాని మీద సుప్రీంకోర్టు రకరకాల డైరెక్షన్స్ ఇచ్చింది. రీసెంట్గా కూడా రిజర్వేషన్కి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొస్తూ క్రిమిలేయర్ అవసరం అనేటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. SC STల్లో BCల్లో కూడా క్రిమిలేయర్ అవసరం అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కానీ క్రిమిలేయర్ అనేది ఇప్పుడు SC STలకు కానీ లేదా BCలకు కానీ ఆయా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కొన్ని చోట్ల. SC STలకు కాదు కానీ BCలకి. SC STల్లో కూడా క్రిమిలేయర్ రావాలనేది దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ వస్తుంది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో SCలకి కొంత క్రిమిలేయర్ని అమలు చేస్తున్నారు, STలకు కూడా క్రిమిలేయర్ని అమలు చేయాలనేది ఉంది. ఇలా రకరకాలుగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని కులాలు అయితే మమ్మల్ని రిజర్వేషన్ పరిధిలోకి తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని కులాలు అయితే మమ్మల్ని BCల నుంచి STలు చేయమంటున్నారు, SCలను చేయమంటున్నారు. రీసెంట్గా క్రిస్టియన్గా మతం మారితే కనుక అసలు SC రిజర్వేషన్ కోల్పోతారని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటివి వస్తూ ఉన్నాయి ఆందోళనలు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఆందోళన జంతర్ మంతర్ దగ్గర రిజర్వేషన్ హటావో ఆందోళన అనేది పెద్ద ఎత్తున వచ్చింది. ఇది హనుమాన్ చాలీసా చదువుతూ దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్లతోటి ఇసిగిపోయారు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పేదలు, ప్రత్యేకించి అగ్రవర్ణాలు ఇండస్ట్రీస్లో బిజినెస్ పీపుల్ లేదంటే కుబేర్లు ధనికులు, వాళ్ళకే రిజర్వేషన్స్ అవసరం లేదు, వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు, విదేశాల్లో స్థిరపడుతున్నారు. ఎటొచ్చి ప్రాబ్లం ఎవరికంటే అగ్రవర్ణ పేదలకి నరేంద్ర మోడీ గారు
10% రిజర్వేషన్లు అయితే ఇచ్చారు. అయితే దానికి ఆర్థిక ప్రాతిపదిక పెట్టారు. సంవత్సరానికి 8 లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకే ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుందని చెప్పి. అందుకే ఇవన్నీ పరిశీలించిన తర్వాత అసలు రిజర్వేషన్లో తీసేయండి, రిజర్వేషన్ రద్దు చేయండి, రిజర్వేషన్ అవసరమైంది. ఒకవేళ మీరు పేదల్ని లేదంటే ఎస్సీ ఎస్టీలని ఆదుకోవాలి అనుకుంటే, బీసీలను ఆదుకోవాలంటే మీరు ఆర్థిక సహాయం చేయండి. ఎంత ఆర్థిక సహాయం చేసినా కానీ అభ్యంతరం లేదు. కానీ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ప్రతిభని తగ్గిస్తున్నారు, ప్రతిభని తొక్కిపెడుతున్నారు. ఇది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు అనేటువంటి ఆందోళన వాళ్ళు చేస్తున్నారు. ఇది చిలికి గాని వాళ్ళనిగా మరి ఇప్పుడు 1.6 మిలియన్ అయింది 1 డేలో. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ మూమెంట్ పెద్ద ఎత్తున రాబోతుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఇలాంటివన్నీ కూడా ఫోకస్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఉద్యమం కనుక భారతదేశ వ్యాప్తంగా విస్తృతంగా వెళితే కనుక ఇది పెద్ద ఎత్తున ఈ ఉద్యమం జరిగేటువంటి అవకాశం ఉంది. కాక్రోచ్ల్ని మించినటువంటి ఉద్యమం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది రాజకీయ కోణం నుంచి చూస్తే కనుక కాక్రోచ్ జనతా పార్టీని పెట్టిందేమో ఎస్సీకి సంబంధించినట్టు అభిజిత్ దీప్కి అని అంటున్నారు. మరి వీళ్ళు హనుమాన్ చాలీసా చదువుతూ అగ్రవర్ణ పేదలు చేస్తున్నటువంటి ధర్నా. మరి ఈ రెండింటికి సంబంధించి కాక్రోచ్ ఈ మధ్యకాలంలో స్కూల్స్కి వెళ్తుంది. అలాగే E20కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా మరొక మూమెంట్ తీసుకొస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మాకు కూడా రిజర్వేషన్ రద్దు చేయాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది, దీన్ని పరిష్కరించండి అని చెప్పి ఇప్పుడు కొంతమంది అగ్రవర్ణ పేదలంతా ఒకటయ్యి నిరుద్యోగులు, వాళ్ళు విద్యార్థులు, నిరుద్యోగులు ఇప్పుడు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు. హనుమాన్ చాలీసా చదువుతూ. అంటే హనుమాన్ చాలీసా ఎంత బలం ఇస్తుంది, ఎంత పాజిటివ్నెస్ ఇస్తుంది అనేది అందరికీ తెలుసు. సో హనుమాన్ చాలీసా చదువుతూ దీన్ని మరింత బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రిజర్వేషన్ల రద్దు అనేటువంటి దాన్ని. ఆ ఉద్యమం ఒకవేళ కాక్రోచ్ల్ని మించిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.